పెట్టుకుందాం వారం, లేకపోతే రోజు ఒక గంట ఈవినింగ్ టైం 8 to 9, 9 to 10 అట్లా. మార్నింగ్ టైం అయినా బాగుంటుంది, 5 to 6 అయినా కానీ, 4 to 5 కొని షాప్ మనకు 6 గంటలకు కూడా షాపులు తెచ్చే వాళ్ళు ఉన్నారు. 4 నుంచి 5 అట్లా ఒక గంట సేపు మన గురించి మనం టైం కేటాయిస్తే అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల మనకి ఇంకో ప్రెస్ కూడా ఏంటంటే మనం ఎవరి మీద కామెంట్స్ చేయం, నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్. అన్నీ మనం ఏంటంటే మనం న్యూట్రల్గా ఉంటాం. మనం అవతల చెప్పినా మనం ఇంకోటి మనము హ్యాపీనెస్ వెతుకుతాం అన్నమాట. ఏమైనా చెడు ఆడతలు ఉన్నా ఏమున్నా కూడా దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయం. మన కాన్సన్ట్రేషన్ అంతే హ్యాపీనెస్ మీదే ఉంటుంది అన్నమాట. సంతోషం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం మనం అట్లా. కానీ ఇది ప్రాక్టీస్ కావాలి, ఇది డైలీ ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. రోజు మనము సంఘం బిల్డింగ్లో 4 to 5 పెట్టుకుంటే అద్భుతంగా మార్నింగ్ 5 to 6 అయినా సరే 5 to 6 అది మెల్లమెల్లగా మ్యూజిక్ మెడిటేషన్ పెట్టుకున్నాం. ఫస్ట్ డైరెక్ట్ మనము అబ్జర్వ్ చేయాలంటే కష్టము. మనం మ్యూజిక్ మెడిటేషన్ పెట్టుకుని స్టార్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. అంటే ఇది ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వాళ్ళు చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చు. ఇది బుద్ధుడు చెప్పింది ఆనాపానసతి ధ్యానం. ఇది బుద్ధుడు ఏం చెప్పిండంటే సహజ శ్వాసను గమనించమన్నాడు. అంతే, గాలి పీలుస్తున్నామా వదులుతున్నామా అంతే. ఏమైనా మధ్యలో ఏమైనా మనకు ఆలోచనలు వస్తే ఆలోచనలు కట్ చేయాలి. మన సహజ శ్వాస మీద దృష్టి పెట్టి మళ్ళీ కంటిన్యూ చేయాలి. మనం శ్వాస మీద ధ్యాస. రిజల్ట్ రావాలంటే ఎన్ని రోజులు చేయాలి? రిజల్ట్ రావాలంటే మనం చేయాలి. ఒక 4 రోజులు చేసి ఇప్పుడు మనము దీక్షలు చేస్తారు కదా, 41 రోజులు 41 days అట్లా చేస్తారు కదా. క్వశ్చనింగ్ ఒకటి అయిపోయినాక ఒకటి మీకు డౌట్లు ఉంటే ఒకరి క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చినాకనే మళ్ళీ అడగండి. 41 days మనం చేస్తాం అనుకోండి, మనకు అర్థమైంది. ఒకటే పొజిషన్లో కూర్చోవాలి. రోజు వస్తాం కదా, అదే పొజిషన్లో కూర్చొని చేయాలి. ఆ పవర్ అనేది మీకు తెలుస్తుంది. అంటే వజ్రాసనంలో కూర్చోవచ్చా? ఇట్లా చెప్పింది. ఇప్పుడు నేను చేసేది పిరమిడ్ దాంట్లో ధ్యానం. దాంట్లో ఇప్పుడు కాలు మీద కాలు వేసుకుని ఇక్కడన్నా కూర్చో, ఎవరేమవుతాడ దాన్ని 2 కాళ్ళు ముందర చేతి మీద పెట్టుకుని కూర్చున్నా ఏమన్నారు. అదొకటి ఈజీ దీంట్లో. అందుకే నేను యాక్సెప్ట్ చేసింది. ధ్యానం అంటే అందరికి భయం అవుతుంది. అందుకే మొదలు ఇట్లా కూర్చోవచ్చు. కూర్చోవాలని కూడా ఏం లేదు. బ్యాక్ ఈ కాన్సన్ట్రేషన్ అంతా నీ శ్వాస మీద ఉండాలి. అంతే. కుర్చీ మీద కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇట్లా కూర్చోవచ్చు. మనకు ఏంటంటే విశ్వశక్తి అనేది వస్తుంది, మనకు ఎనర్జీ అనేది వస్తుంది. అట్లా ఇది మనము కంటిన్యూ చేయాలి. ఇది ఎంత మన లైఫ్ టైం, మన ఏజ్ ఎంతుంటే అంతసేపు ప్రతి ఒక్కరు కూర్చోవాలి. కూర్చుంటే మనకు చిన్న తలనొప్పులు ఉన్న వాళ్ళు, లేదా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అన్నీ పోతాయి. మనకు అది మోకాల నొప్పులు కూడా పోతాయి. అద్భుతం దీంట్లో ఉంది, కానీ చాలా మంది తెలియదు. అవన్నీ మనం ఏంటంటే మనము మామూలుగా మన మైండ్ గేమ్ అంతా. ఇది ఇట్లా చేసేదానికి పిరమిడ్ చేసేదానికి మన తేడా ఉంటుందా? ఇట్లా ఉంటుంది. పిరమిడ్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఇంకా, కానీ పాజిటివ్ ప్లేసెస్ ఉంటాయి గుళ్ళల్లో అక్కడ. ఇప్పుడు నేను నోటీస్ చేసిందంటే మా వాళ్ళు ఏం చెప్పారంటే మన సంఘం బిల్డింగ్ లో భయంకరమైన ఎనర్జీ ఉంది. అవునవును, మన లాస్ట్ టైం పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా చేసేది కదా. మా సార్ చెప్పాడు, సంతోష్ మీ బిల్డింగ్ లో అయితే చాలా ఎనర్జీ ఉంది అంటాడు. మీరు యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్తారు ఆయన. అట్లా మన గురించి మనం ఆడేం లేదు, సైలెంట్ గా ఒక 1 hour వచ్చి కూర్చోవాలి, వెళ్ళిపోవాలి. అంతే. మనం మాట్లాడేది ఏం లేదు, ఎనర్జీ తెచ్చుకోనికి అంతే. మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఖర్చు అవుతుంది మన మాటలు. అంటే మన ఎనర్జీ ఖర్చు అవుతుంది. అట్లా ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎనర్జీ మనం స్టోర్ చేసుకుంటాం. మనం అవన్నీ ఏంటంటే ధ్యానంలో తెలుస్తుంది. మనం అట్లా ధ్యానం మనం రెగ్యులర్గా చేసినప్పుడు రోజు 1 గంట మనం ఎవరిని పట్టించుకో, మన పని ఏదో మనం చూసుకుంటాం. మనం అట్లా నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్. జరిగేదాన్ని యాక్సెప్ట్ చేస్తాం, ముందుకు పోతుంటాం. అంతే. మనం ఏం జరిగినా యాక్సెప్ట్ చేస్తాం, ఏం జరిగినా మన మంచిగా అనుకుంటాం. అది ధ్యానం నేర్పుతాం మనం. అట్లా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రోజు చేయాలి. అయితే ఈ ధ్యానం 3 నెలలు చేస్తే పిరమిడ్ కట్టించుకోవాలని ఆలోచన వస్తుంది, నిజమేనా? అట్లా అది చెప్పని కొంతమంది అంటారు, కానీ కట్టించుకోవాలి. ధ్యానంలానే అంత పవర్ ఉంది. ధ్యానం ఉంది, 100% ఉంది కాబట్టి నిజమేనా అడుగుతున్నా. అట్లా ఎందుకంటే మీరు ఆల్రెడీ చేస్తుంది కదా, అది నిజమేనా అని అడుగుతున్నా. నిజమే. ఇప్పుడు పంపే గణేష్ వాళ్ళు చేస్తున్నారు కదా. అదే నేను కూడా ఆయన నాకు ఒక 50-60 సార్లు ఫోన్ చేసింటాడు. నాకు ఫోన్ చేస్తే కూడా నేను అబ్బాయి నాకు ఏం పని లేదు, నేను నాకు తగిన దానిలో కూర్చున్నాను అనుకుంటుంటాను. అదే చందాలకు వస్తే కూడా నేను ఏమంటే ఇచ్చినప్పుడు అని చెప్తుంటాను. అట్లా ఉండేది నేను. అటువంటి నాకు తెలియకుండా నువ్వు శాకార ర్యాలీలో కూడా ఇస్తాను నేను. ఇప్పుడు వసంత మేడం కూడా ఇప్పుడు ఎనర్జీ చూసింది. ఇప్పుడు మేడం కూడా నమ్మదు. ఆమె చేసింది కాబట్టి పిల్ల వసంత మేడం ఆమె కూడా స్టార్ట్ అయింది.
పైసా ఖర్చు లేకుండా వచ్చింది. ప్రతిరోజు మనం సమయం కేటాయించాలి. ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంది. ఇప్పుడు షాప్ స్ట్రెస్ అయినా కానీ బయటకు అయినా కానీ ప్రతి ఒక్కరూ ఒత్తిడిలోనే ఉన్నారు. ఇప్పుడు ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే ధ్యానం ఒక్కటే మన గురించి మనం రోజు మన ఏజ్ ఎంత ఉంటే అంత పొద్దున రాత్రి పడుకునే ముందల పొద్దున లేచి వెంబడే చేసినామంటే అద్భుతంగా ఉంటుంది. అయితే కొంతమంది చెప్పనికపోతే మాంసాహారం తినొద్దు అంటున్నారు. అది ఎంతవరకు అది తినాలా వద్దా, వాళ్ళ ఇష్టమా తింటే అది వాళ్ళ ఇష్టం. అది ఏంటంటే చేస్తున్న కొద్ది జీవహింస మహాపాపం అనేది వాళ్ళకే తెలుస్తుంది. వెళ్ళవెళ్ళే ఇంట్లో ఎవరైతే ఖచ్చితంగా చెప్పారు. అది ఏమైందంటే ధ్యానం చేస్తుంటే మనకే అనిపిస్తుంది, అదే మనం ఒక జీవిని హింసిస్తున్నాము చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. అట్లా